హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విక్కీ అయితే తన గదిలో చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతలో పద్మావతి వస్తుంది. పద్మావతిని చూసిన విక్కీ ఒక్కసారిగా ఎమోషనల్ అయి, పద్మావతి, ఇదంతా కళ నిజమో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అసలు అసలు విడాకులు ఇచ్చిన నువ్వు మళ్ళీ తిరిగి నాతో పాటు హోమంలో కూర్చుని పూజ జరిపించడం, అలాగే నువ్వు ఇలా నా గదిలోకి అని చెప్పి విక్కీ అయితే పద్మావతిని చూసి తెగ సంబరపడిపోతాడు. పద్మావతి అయితే, సారు, నేను నేను మీకు దూరంగా ఉండి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. తప్పేంటో తెలుసుకోకుండా మీ మీద చాలా చాలా అంటే చాలా నిందలు వేశాను, మిమ్మల్ని నా మాటలతో నిందించాను అని చెప్పి పద్మావతి అయితే తన మనసులో మాటల్ని విక్కీకి చెప్తుంది. చూడు పద్మావతి, ఇంకెప్పుడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతితో తన మీద ఒట్టు వేయించుకుంటాడు. పద్మావతి, వెళ్ళను సారు, వెళ్ళను, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీకి చెప్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు హత్తుకుని వాళ్ళ మనసులో ప్రేమని పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే చైత్ర అయితే పద్మావతి గురించి ఆలోచిస్తూ, అసలు ఈ పద్మావతి ఏం చూసుకుని మళ్ళీ వచ్చింది? విక్కీకి విడిపోతానని విడాకులు పంపించింది, కానీ మళ్ళీ విక్కీ జీవితంలో అడుగుపెట్టింది అంటే పద్మావతికి నా గురించి అంత నిజం తెలిసిపోయి ఉంటుందంటావా? అందుకే పద్మావతి అంత కాన్ఫిడెంట్గా ఉందా అని చెప్పి ఇక చైత్ర పద్మావతి గురించి ఆలోచిస్తుంది. ఇక ఉదయాన్నే విక్కీ నిద్రలేచి ఇల్లంతా చూస్తాడు. పద్మావతి కనిపించదు. ఏమైంది పద్మావతి? ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ పద్మావతి తిరిగి వెళ్ళిపోయిందా? ఇదంతా నా కళ అని చెప్పి విక్కీ పద్మావతి గురించి ఆలోచిస్తూ ఇల్లంతా వెతుకుతూ బయటకైతే వస్తాడు. బయట పద్మావతి గుమ్మంలో ముగ్గు వేయడం చూసి ఒక్కసారిగా విక్కీ అలానే చూస్తుండిపోతాడు. పద్మావతి అయితే విక్కీ వైపు చూసి, ఏంటి సారు, రెప్ప వేయకుండా అట్టా చూస్తుండారు? చూడండి ఈ ముగ్గు ఎంత బాగుందో అని చెప్పి ఇక పద్మావతి అయితే అక్కడ వేస్తున్న ముగ్గుని విక్కీకి చూపిస్తుంది. విక్కీ అయితే, ఏంటి ముగ్గులు ఒక్క నేల మీదే కాకుండా నీ మొహం మీద కూడా వేసుకుంటున్నావా అని చెప్పి పద్మావతిని కాసేపు సరదాగా విక్కీ ఆట పట్టిస్తుంటాడు. సారు, నేనెందుకు ముగ్గులు వేసుకుంటాను? నేను వేసిన ముగ్గు నచ్చక ఇట్టా అంటున్నారు కదా అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీ దగ్గర గారాలిపోతుంది. విక్కీ, అవునా అవునా అని చెప్పి అక్కడ ఉన్న రంగుని తీసి పద్మావతి ముక్కుకి పూస్తాడు. ఒక్కసారిగా పద్మావతి కూడా తన చేతికి ఉన్న రంగుని విక్కీ బుగ్గలకి రాస్తుంది. అలా ఇద్దరు ఒకరినొకరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇదంతా పైనుంచి కిటికీ నుంచి చైత్ర చూస్తుంటుంది. అసలు వీళ్ళిద్దరూ ఏంటి సిగ్గు లేకుండా ఇంత దగ్గరైపోయారు? కొంచెం కూడా నా గురించి ఆలోచించట్లేదేంటి అని చెప్పి చైత్ర తన మనసులో అనుకుంటూ వాళ్ళనే సీరియస్గా చూస్తుంది. ఇక పద్మావతి అయితే విక్కీ చేతిలో ఉన్న కాఫీ కప్ని చూసి, సారు, మీరు నా కోసం కాఫీ తెచ్చుండారా అని అంటుంటే, అవును, ఏ భార్య కోసం ఏ భర్త కాఫీ తీసుకురాకూడదా? ఇదిగో నీకోసం ప్రేమగా కాఫీ కలిపాను అని చెప్పి విక్కీ అయితే పద్మావతికి కాఫీని ఇస్తాడు. కాఫీ తాగుతూ పద్మావతి, సారు, నిజంగా ఈ కాఫీ చాలా బాగుండది, రోజు మీరే నాకు కాఫీ కల్పిస్తారా అని చెప్పి పద్మావతి అడగడంతో దానికి విక్కీ, నువ్వు నాతో ఇలా సంతోషంగా ఉంటే రోజు ఏంటి, జీవితాంతం కల్పిస్తాను, నువ్వు ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళకూడదు అని చెప్పి మళ్ళీ విక్కీ పద్మావతిని అడుగుతూ ఉంటాడు. పద్మావతి అయితే విక్కీని చూస్తూ, నన్ను క్షమించండి సారు, నేను మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, నన్ను క్షమించండి సారు అని చెప్పి పద్మావతి మళ్ళీ విక్కీని అడుగుతూ ఉంటుంది. విక్కీ, ఏయ్, ఇంకొకసారి ఇలా క్షమించమని అడిగితే ఊరుకునేదే లేదు, మనిద్దరం భార్యాభర్తల మధ్యలో ఈ క్షమాపణలు అనేది ఉండకూడదు అని చెప్పి విక్కీ పద్మావతితో అంటాడు. సారు, ఈరోజు మీటింగ్ ఉన్నది అన్నారు, ఇక్కడే మాటలతో గడిపేస్తారా? వెళ్ళి త్వరగా ఫ్రెష్ అవ్వండి, మీకోసం లంచ్ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీని లోపలికి పంపిస్తుంది. కిచెన్లో ఉన్న అరవిందని చూసి,
వదినా, మీరేంటి ఇక్కడుండారు? అసలు మిమ్మల్ని కిచెన్లోకి రావద్దని ఎన్ని తూర్లు చెప్పాను? వెళ్ళండి, ఐరాని చూసుకోండి అని చెప్పి ఇక అరవింద అయితే అక్కడి నుంచి అరవిందని పంపించేస్తుంటే, అరవింద, పద్మావతి, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీలాంటి మరదలు నాకు దొరకడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి ఇక అరవింద పద్మావతిని చూస్తూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పద్మావతి అయితే చకచక లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడ చూస్తే అను అలాగే ఆర్య ఇద్దరు మాట్లాడుకుంటూ, అను అయితే, ఏవండి, నాకు చాలా సంతోషంగా ఉండదు. పద్మావతి మళ్ళీ తిరిగి వస్తుందని అస్సలు ఊహించలేదు. విడాకుల పత్రాల మీద ఏడుస్తూ సంతకాలు పెట్టి వెళ్ళిపోయింది. కానీ ఆమె పద్మావతి సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టుండాది. అసలు ఇదంతా కళ నిజమా అన్నట్టుగా అయిపోయింది. ఇక బావగారు విక్కీ ఇద్దరు ఒక్కటైతే బావుండు అని చెప్పి అను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆర్య, ఓ అయితే వాళ్ళిద్దరు ఒక్కటవ్వాలన్నమాట. సరే అయితే దానికి నన్నేం చేయమంటావు అని ఆర్యని అడగడంతో, ఏం చేయాలో మీకు చెప్పాలా? ఒకసారి మన ఇద్దరం గొడవపడి ఇట్టాగే దూరంగా ఉంటే పద్మావతి ఏం చేసుండాది? మల్లెపూలు హల్వా తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్యలో దూరాన్ని పోగొట్టి ఒక్కటి చేసింది. అలాగే ఇంతవరకు వాళ్ళిద్దరి మధ్యలో కేవలం ప్రేమే ఉంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒకటవ్వాలి అని చెప్పి అను అయితే ఆర్యకి చెప్తుంది. ఓకే స్వీట్ హార్ట్, అయితే సాయంత్రం మల్లెపూలు హల్వా వాళ్ళకే కాదు మనకు కూడా తీసుకొస్తాను, సిద్ధంగా ఉండు అని చెప్పి ఆర్య అనుతో రొమాంటిక్గా మాట్లాడుతూ బయటకైతే వస్తాడు. అలాగే విక్కీ కూడా, పద్మావతి, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నాను అని అంటుంటే దానికి పద్మావతి, సారు వచ్చేస్తున్నాను ఆగండి అని లంచ్ బాక్స్ ఇచ్చి, చూడండి సారు, మీకోసం ఎంతో కష్టపడి నా ప్రేమనంతా కలిపి ఇదిగో ఈ బాక్స్లో పెట్టాను, మీరు పనిలో పడి తినడం మర్చిపోకండి, సరేనా అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీ చేతికి లంచ్ బాక్స్ని ఇస్తుంది. పక్కన ఉన్న అరవింద్ అయితే, రే విక్కీ, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి అరవింద్ అయితే వాళ్ళిద్దరినీ చూస్తూ చాలా ఆనందిస్తుంది. అలాగే అను ఆర్యలు కూడా బయటికి వస్తారు. ఇక కుచల నారాయణ, మీ ఇద్దరు మీ భార్యలతో ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి కుచల అయితే వాళ్ళిద్దరు జంటల్ని చూసి చాలా మురిసిపోతుంది. ఇక దివ్య అయితే చైత్ర వైపు చూస్తూ, చైత్ర, ఏదో చేస్తాను అన్నావు కానీ ఏం చేయకుండా అలానే ఉండిపోయావు, చూసావుగా ఆ పద్మావతి తను అనుకున్నట్టు మళ్ళీ విక్కీ అన్నయ్యకి ఎలా దగ్గరైపోయిందో. ఇక ఆ పద్మావతి ఎప్పటికీ తన స్థానాన్ని నీకివ్వదేమో అనిపిస్తుంది అని చెప్పి దివ్య మాట్లాడడంతో చైత్ర, దివ్య, నేను చైత్రని, ఈ చైత్రేంటో వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి లగేజీ బ్యాగ్ని తీసుకొని బయటకైతే వస్తుంది. అది చూసిన దివ్య, చైత్ర, ఏం చేస్తున్నావు? ఇప్పుడేంటి బ్యాగ్ తీసుకొచ్చావు? కొంప తీసి వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి నేనే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా ఏంటి అని అంటుంటే, దివ్య, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, నేనేంటో వీళ్ళందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి ఇక చైత్ర, విక్కీ, ఆగు విక్కీ అని విక్కీని ఆపుతుంది. ఇక విక్కీ అయితే వెనక్కి తిరిగి చైత్ర వైపు చూస్తాడు. చైత్ర తన లగేజీ బ్యాగ్తో కిందకైతే వస్తుంది. విక్కీ, నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో పక్క నుంచి కుచల, అమ్మయ్య, పీడ వదిలిపోతుంది, త్వరగా కానీ వెళ్ళు అని అంటుంటే ఇక విక్కీ అయితే, పిన్ని, ఆగు, ఏంటి చైత్ర, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతాను అంటున్నావు? అంటే మీ అమ్మా నాన్న మళ్ళీ నిన్ను వాళ్ళ దగ్గరికి వచ్చేయమని పిలిచారా అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు విక్కీ, పెళ్ళి కాకుండా తల్లినయ్యాను, ఇట్లాంటి ఆడపిల్లని ఏ తల్లిదండ్రులు చెప్పు చేరతీస్తారు? వాళ్ళ ఇంటి పరువు తీసేశానని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరి చేసి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోయారు. ఇక
జీవితంలో వాళ్ళు నా మొహం చూస్తారో లేదో కూడా తెలీదు. మీరేమో నా గురించి ఏమాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఉన్నారు. ఇక నేనెందుకిక్కడ? నాకు జరిగిన అన్యాయం గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. ఇక ఏ నొయ్యో గొయ్యో చూసి చచ్చిపోతాను. ఎవరికి అడ్డం ఉండను అని చెప్పి ఇక చైత్ర అయితే తన బ్యాగ్ని తీసుకుని ముందుకు వెళ్ళబోతుంటే విక్కీ, ఆగు చైత్ర, ఎందుకు ఆవేశపడతావు? నేను రేపు సాయంత్రం కల్లా నీకు న్యాయం జరిగేటట్టు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్కీ అన్న మాటలకి చైత్ర ఏం చేస్తాడు? చచ్చినట్టు నా మెడలో తాళి కడతాడు. ఆ తరువాత ఈ పద్మావతిని ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉంచను అని చెప్పి ఇక చైత్ర అయితే పద్మావతిని చూస్తూ ఒక రకంగా నవ్వుతుంది. పద్మావతి అయితే, ఏంటి తెగ సంబరపడిపోతున్నావు? విక్కీ గారు నిన్ను తన భార్యగా దగ్గరికి తీసుకుంటారని చాలా ఆశపడుతున్నట్టున్నావు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిదేది జరగదు. నువ్వనవసరంగా పగటి కలలు కనుకు. ఈ బ్యాగ్ని అట్లానే ఉంచు. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు సర్దుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి పద్మావతి అక్కడి నుంచి గట్టిగా చేతులు దులుపుకుంటూ చైత్రని ఒక రకంగా చూస్తూ వెళ్ళిపోతుంది. దివ్య అయితే చైత్రని చూస్తూ, చైత్ర, ఏంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? ఏదో చేస్తాను అని ఇదా నువ్వు చేసింది? నిజంగానే విక్కీ నిన్ను వెళ్ళిపోమంటే ఏం చేస్తావు చెప్పు అని అంటుంటే ఆ మాటలకి చైత్ర, చూడు దివ్య, విక్కీ నన్ను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళమని చెప్పడు. ఎందుకంటే తన బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. తన బిడ్డని తన చేతులారా తను చంపకూడదు కదా అని చెప్పి ఇక చైత్ర అయితే దివ్యతో అంటుంది. ఇది ఇలా ఉండగా ఇక అరవింద, కుచల, నారాయణ ముగ్గురు మాట్లాడుకుంటూ, పిన్ని, విక్కీ చైత్రకి రేపు సాయంత్రం కల్లా తన నిర్ణయం చెప్తాను అన్నాడు. అసలు వాడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు అని అంటుంటే దానికి కుచల, ఇంకేముంది, ఆ కడుపు తీయించేసి తనకి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడేమో అని చెప్పి కుచల మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి నారాయణ, కుచ్చు, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇంత వయసు వచ్చింది, ఏం మాట్లాడాలో నీకు తెలీదా అని చెప్పి ఇక నారాయణ కుచల మీద అరుస్తాడు. పద్మావతి అయితే చైత్ర విషయంలో విక్రమాదిత్య గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఈ చైత్ర ఒక మోసగత్తని, తను ఇదంతా కావాలని ఈ ఆస్తి మీద కన్నేసి చేస్తుందని ఎలా అయినా సరే విక్రమాదిత్య గారికి తెలియాలి అని చెప్పి పద్మావతి అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మావతి అయితే తాను ఎవరి ద్వారా నిజాన్ని తెలుసుకుందో అతనికి కాల్ చేస్తుంది. శేఖర్తో మాట్లాడుతూ శేఖర్కి జరిగిందంతా చెప్తుంది. శేఖర్ అయితే, పద్మావతి గారు, ఆ చైత్ర ఏదన్నా అనుకుంటే అది అయ్యే వరకు అట్లాగే ఒక పగ పట్టిన పాములా ఉంటుంది. ఆ చైత్ర దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి అని అంటుంటే, నేను ఓకే, కానీ ఆ చైత్ర తనకి న్యాయం చేయమని విక్రమాదిత్య గారిని ఇబ్బంది పెడుతుంది. విక్రమాదిత్య గారికి నిజమేంటో తెలీదు. నేను చెప్తే ఎక్కడ ఆయన బాధపడతారా అని ఆయనకి నిజం చెప్పలేకపోయాను. మరి ఆ చైత్ర కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి వస్తాడు అన్నావు, వచ్చాడా అని అడగడంతో దానికి శేఖర్ అయితే, వచ్చేస్తున్నాడు, ఈరోజు ఈవినింగ్ కల్లా ఇక్కడ ఇండియాలో ఉంటానని చెప్పాడు అని చెప్పడంతో దానికి పద్మావతి, చైత్ర, నువ్వు ఏదైతే అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టావో అసలు అది ఈ కుటుంబానికి సంబంధమే లేదు అని అందరి ముందు రుజువు చేస్తాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో తీసుకొస్తున్నాను. బీ కేర్ఫుల్, రెడీగా ఉండు అని చెప్పి ఇక పద్మావతి తన మనసులో చైత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అనుకున్నట్టుగానే చైత్ర ఇక విక్కీ, ఈరోజు నా గురించి నీ నిర్ణయాన్ని చెప్తాను అన్నావు, చెప్పు, నాకు ఏం న్యాయం చేస్తున్నావు అని అడగడంతో దానికి పద్మావతి ముందుకు వచ్చి, నీకు ఆయనే న్యాయం చేస్తారు, నేను చేస్తాను. నీకు జరిగిన అన్యాయం గురించి నేను చాలా చింతిస్తున్నాను. దానికి
కారణంగా నా భర్తని చూపించడం మరింత బాధని కలిగిస్తుంది అని చెప్పి పద్మావతి అయితే కావాలని చైత్రతో వెటకారంగా మాట్లాడుతుంది. చైత్ర అయితే పద్మావతి, నీకు నేనన్నా నా బ్రతకన్నా కామెడీగా ఉంది కదా, అంతేలే, నేను విక్కీతో నా మెడలో తాళి కట్టించుకోకుండా తన బిడ్డని కడుపులో మోస్తున్నాను కదా, అంతేలే, నేనంటే అందరికీ చిన్న చూపేలే అని చెప్పి చైత్ర మాట్లాడుతూ ఉంటే, ఎవరి బిడ్డని ఎవరికి తండ్రిని చేస్తున్నావు అని చెప్పి ఇక చైత్ర ఎవరితో అయితే కలిసి తల్లయిందో అతన్ని తీసుకుని శేఖర్ ముందుకి వస్తాడు. ఒక్కసారిగా చైత్ర తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ముందుకు వచ్చేసరికి అతన్ని చూసి షాక్ అయిపోతుంది. సంజయ్ అని అనడంతో, అవును సంజయ్ని, ఛీ, నీలాంటి ఆడదాన్ని అసలు ఎక్కడ చూడలేదు, నేను ఇండియాకి రానని బాగానే ఫిక్స్ అయ్యావే, నా బిడ్డకి ఇతన్ని తండ్రిని చేస్తున్నావు, డబ్బులుంటే ఎవరితో అయినా సరే ఇట్టే నీ అబద్ధపు ప్రేమని చూపించి వాళ్ళతో కలిసిపోతావే అని చెప్పి ఇక అతనైతే చైత్రని నానా పోని మాటలు మాట్లాడతాడు. ఒక్కసారిగా జరిగిందంతా పద్మావతి అక్కడ ఉన్న అందరికీ చెప్తుంది. ఇక విక్కీ అయితే చైత్ర చెంప పగల కొట్టబోతూ, ఛీ, నీలాంటి ఆడదాన్ని నాకు తాకడానికి కూడా ఇష్టం లేదు అని చెప్పి ఇక విక్కీ అయితే వెనక్కి వచ్చేస్తాడు. కానీ తన బిడ్డని మరొకరి బిడ్డగా చూపిస్తుందన్న కోపంతో సంజయ్ మాత్రం చైత్ర చెంప పగల కొడతాడు. చైత్రని జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చికెళ్తాడు. అది చూసిన పద్మావతి, ఆగు ఆగు అని చెప్పి వాళ్ళిద్దరికీ అడ్డం పడుతుంది. చూడండి, ఇట్లాంటి ఆడదాన్ని ఇంకా మీరు నమ్ముతున్నారా అని పద్మావతిని అడగడంతో, చూడండి, తను మీరన్నట్టుగానే తప్పే చేసింది, మీ బిడ్డని మరొకరి బిడ్డగా చూపించింది, కానీ తనిప్పుడు కడుపుతో ఉంది, తనని ఇట్లాంటి పరిస్థితుల్లో మీరిలా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి పద్మావతి మంచితనంతో మళ్ళీ చైత్ర గురించి ఆలోచిస్తుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో విక్కీ పద్మావతి ఒక్కటవబోతున్నారు. అలాగే విక్కీ పద్మావతుల మధ్యలో మురళి ఎట్లాంటి గొడవలు పెట్టబోతున్నాడు, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.